గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం టెన్సెస్ గురించి చెప్పుకుందాం. టెన్స్ మీన్స్ టైమ్ ఆఫ్ యాక్షన్. అంటే ఒక సమయంలో జరిగే పని తెలియజేయడానికి మనం టెన్స్ని వాడతాం. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ టెన్సెస్. మనకి 3 రకాలైన టెన్సులు ఉన్నాయి. అది ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, ద యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఎట్ ప్రజెంట్. వర్తమాన కాలంలో జరిగే పనులను తెలియచేయడానికి ఈ యొక్క ప్రజెంట్ టెన్స్ని వాడతాం. రెండవది ఫాస్ట్ టెన్స్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ విచ్ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్. అంటే పూర్తి అయిన పనులను తెలియచేయడానికి మనం ఈ యొక్క ఫాస్ట్ టెన్స్ని వాడటం అనేది జరుగుతుంది. ఫాస్ట్ టెన్స్నే భూతకాలం అని కూడా అంటారు. తర్వాత ఫ్యూచర్ టెన్స్, ద యాక్షన్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరిగే పనులను తెలియచేయటానికి మనం ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్ని వాడతాం. తర్వాత ఈ ఫ్యూచర్ టెన్స్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి టెన్స్ను కూడా 4 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఎవ్రీ టెన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 4 parts. 4 పార్ట్స్గా విభజించారు. అందులో ఒకటి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే మనము ఫాస్ట్ టెన్స్లో కూడా సింపుల్ ఫాస్ట్ టెన్స్, ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఫ్యూచర్ టెన్స్ని కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ విధంగా 12 వర్గాలుగా, అంటే ఉన్న 3 టెన్స్ని 12 రకాలుగా మనం బోధించడం అనేది జరుపుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈరోజు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నాను. ద యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఎట్ ప్రజెంట్. వర్తమాన కాలంలో జరిగే పనులను తెలియచేయటాన్ని ఈ ప్రజెంట్ టెన్స్ని వాడతాం. తర్వాత ఈ ప్రజెంట్ టెన్స్ని దేర్ ఆర్ 7 ways టు సే ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. 7 రకాలుగా మనం ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్ని చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్ ట్రూత్స్. విశ్వములో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా, మార్పు లేనటువంటి అన్ని రకాల అంశాలను కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూనివర్సల్ ట్రూత్స్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఇది మనకు తెలిసిన విషయమే కదా. సో కాబట్టి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో విశ్వంలో జరిగే ప్రతి నిజాన్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలన్నమాట. అది ఎప్పుడు అలాగే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. దీంట్లో మార్పు ఏముంటుందా? మార్పు ఉండదు. ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. భూమి తన కక్షపై తాను తిరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా మార్పు ఉండదు కదా. ఇలా అలాగే ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ద మూన్ మూవ్స్ అరౌండ్ ది ఎర్త్ యాజ్ వెల్ యాజ్ ద సన్. చంద్రుడు భూమి చుట్టూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా విశ్వంలో జరిగేటువంటి అంశాలు, మార్పు లేనటువంటి అంశాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. తర్వాత రెండవది హ్యాబిచువల్ యాక్షన్స్. అవర్ హ్యాబిట్స్, అవర్ కస్టమ్స్, అవర్ ట్రెడిషన్స్, ఎవ్రీథింగ్ వీ మస్ట్ సే ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓన్లీ. అంటే మన అలవాట్లను కానీ, మన అభిరుచులను కానీ, మన యొక్క ఆచారాలను కానీ, మన యొక్క సాంప్రదాయాలను కానీ, వీటన్నిటిని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. ఓకేనా? అలాగే
ఐ గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే. నేను ప్రతి శనివారము గుడికి వెళతాను. మేరీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. మేరీ చర్చికి ప్రతిరోజు వెళుతూ ఉన్నది. అలాగే అక్బర్ గోస్ టు మస్జిద్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే నాడు అక్బరు మసీద్కి వెళతాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆచారాలు, అవన్నీ కూడా ఆచారాలు. ఐ వేర్ న్యూ డ్రెస్ ఆన్ ఫెస్టివల్ డేస్. పండగ రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తాను. వీ డూ రంగోలీ ఆన్ సంక్రాంతి డేస్. సంక్రాంతి రోజుల్లో మనము ముగ్గులు వేస్తాము. అంటే ఇవన్నీ కూడా ఆచార సాంప్రదాయాలు. ఈ ఆచార సాంప్రదాయాలు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటాం. ఐ గో టు జాగింగ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు జాగింగ్ చేయడానికి వెళతాను. దీన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనము చెప్పుకుంటాం. అలాగే షీ డస్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటుంది. ఇది కూడా రెగ్యులర్గా జరిగేటువంటి అంశమే. అలాగే ఇలా అలవాట్లని, అభిరుచులని, ఆచారాలని, సాంప్రదాయాలని వీటన్నిటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. తర్వాత మూడవది నియరెస్ట్ ఫ్యూచర్. ఈరోజు రాత్రికి ఒక పని చేద్దాం అనుకున్నా కానీ దాన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. అంటే ఐ గో టు మూవీ టు నైట్. ఈరోజు రాత్రికి నేను సినిమాకి వెళ్తాను. దాన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవచ్చు. ఐ మీట్ మై ఫ్రెండ్ టు నైట్. ఈరోజు రాత్రికి నేను నా స్నేహితుడిని కలుస్తాను. అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవచ్చు. వీ అటెండ్ మీటింగ్ ఇన్ ద ఈవినింగ్. ఈరోజు సాయంత్రానికి నేను మీటింగ్కి వెళతాను. అంటే నియరెస్ట్, అతి చేరువలో ఉన్నటువంటి భవిష్యత్తును చెప్పడానికి కూడా మనం ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడతాం. తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్. భవిష్యత్తులో ఒక పని చేస్తామని నిర్ణయించుకుంటే అటువంటి వాటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవచ్చు. అంటే వీ అరైవ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ మండే. వచ్చే సోమవారం నేను ప్రధానమంత్రిని కలుస్తాను. షీ గోస్ టు ముంబై నెక్స్ట్ వీక్. వచ్చే వారము ఆమె ముంబైకి వెళుతూ ఉన్నది. అలాగే మై ఫ్రెండ్స్ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ టుమారో. రేపు నా స్నేహితులు ఢిల్లీ నుంచి వస్తున్నారు. కమ్స్ ఫ్రమ్, మై ఫ్రెండ్స్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ టుమారో, వస్తున్నారు అని చెప్పాను. అలాగే మనము ఏదైనా కానీ ఒక వాక్యాన్ని తీసుకున్నప్పుడు భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అనుకున్నప్పుడు అటువంటి పనులను కూడా మనము ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటాం. తర్వాత ఫాస్ట్ యాక్షన్స్ ఇన్ ప్రజెంట్ ఇన్ ఏ డ్రమాటిక్ మేనర్. భవిష్యత్తులో భూతకాలంలో జరిగిపోయిన పనిని ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్పినా కానీ, అంటే డ్రమటైజేషన్, నాటకీకరణ కావచ్చు, అనుకరణ కావచ్చు, ఇమిటేషన్, అనుకరణ కావచ్చు, వీటన్నిటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. రామ టేక్స్ ఎన్ యారో అండ్ కిల్స్ రావణ. రాముడు బాణం తీసుకొని రావణాసురుణ్ణి సంహరిస్తున్నాడు. వాస్తవంగా రాముడు, రావణాసురుడు త్రైతాయుగానికి సంబంధించిన వాళ్ళు. కానీ వాళ్ళు త్రైతాయుగానికి సంబంధించిన మనకి రాముడిలాగా ఒక వ్యక్తి, రావణాసురుడిలాగా ఒక వ్యక్తి నాటకం ఆడుతున్నప్పుడు, ఒక డ్రామా నాటకం ఆడుతున్నప్పుడు దాన్ని మనం ఇప్పుడు జరుగుతున్నట్టుగానే చూపించాలి. కాబట్టి దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఓకే. శ్రీకృష్ణ వేజెస్ సుదర్శన్ వీల్ అండ్ కట్స్ శిశుపాలాస్ హెడ్. శ్రీకృష్ణుడు తన యొక్క సుదర్శన చక్రాయుధంతో శిశుపాలుని యొక్క తలని ఖండిస్తున్నాడు. వాస్తవంగా ఇవాళ ద్వాపర యుగానికి సంబంధించిన స్టోరీ కదా ఇది, ఇవాళ లేరు కదా, కానీ అది ఇప్పుడు జరుగుతున్నట్లుగా నాటకీకరణ చేయాలన్నమాట. అలాగే మహాత్మా గాంధీ ఫాలోస్ నాన్ వైలెన్స్ అండ్ విన్స్ ఫ్రీడమ్. మహాత్మా గాంధీ ఇప్పుడున్నాడా? కానీ మనం గాంధీ సినిమాలో బెన్ కింగ్స్లే అనే వ్యక్తి గాంధీగా నటించారు. గాంధీ గారు ఇప్పుడు చేస్తున్నారు అన్నట్లుగానే చేశారు, కానీ అప్పుడు అలా చేశారని చెప్పరు కదా. సో కాబట్టి దాన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఎన్టీఆర్ క్యాంపెయిన్స్ త్రూఅవుట్ ద స్టేట్ అండ్ విన్స్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. ఎన్టీ రామారావు గారు రాష్ట్రమంతా తిరిగి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఇవాళ ఉన్నారా? 1983 సంవత్సరం కాదు కదా, ఇది 2024 కదా. కానీ ఎన్టీఆర్ లాగా ఒక ఆయన నటించి
అలా ఆయన తిరిగి విజయం సాధించాడని చెప్పడానికి మనము ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీటికి తోడుగా మనము ప్రావర్బ్స్, కొటేషన్స్, ఇప్పుడు సామెతలు ఉన్నాయి. సామెతలని ఎల్లప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇట్ ఈజ్ ఈజీ టు పుల్ డౌన్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు బిల్డప్. దేన్నైనా కూలద్రోసుకోవడం తేలికే, కానీ నిలబెట్టుకోవాలంటేనే కష్టం. కరెక్టే కదా? అది ఇప్పుడు మనం వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి తప్పనిచ్చి అప్పుడు అలా ఉంది సామెత, ఇప్పుడు ఇలా మారింది సామెత అనేది ఉండదు. సామెతలు ఎప్పుడు కూడా వర్తమాన కాలానికి సంబంధించినవి ఉంటాయి. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. పొలం ఉంటే నీరు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎత్తుగా ఉంటే పోతే నీరు పోదు కదా. అలాగే నిజం దేవుడికే ఎరుక, నిజం గ్లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అని అంటారు. సామెతే కదా అది. మన మనసులో ఏముందో ఆ భగవంతుడి తప్ప ఎవరికి కూడా తెలియదు. అవునా? వేర్ లవ్ ఈజ్ దేర్ గాడ్ ఈజ్. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది. అవునా కదా? ఇట్ ఈస్. అలాగే మనము ఏ స్మాల్ కీ ఓపెన్స్ ద బిగ్ డోర్. దాని అర్థం ఏంటంటే మన మంచి మనసుతో పెద్ద సహాయం మనం అందించగలిగితే మనకి చక్కని గుర్తింపు వస్తుంది, మనం అనుకున్న లక్ష్యం వైపు కూడా మనం ప్రయాణించగలుగుతాం. సో కొటేషన్స్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ నాట్ ఎన్ డెఫినిట్ టెన్స్. ఇట్ ఈజ్ నాట్ డెఫినిట్ టెన్స్. ఇది సరైన టెన్స్ కాదు. ఎందుకని? ఇట్ కెనాట్ సే వెదర్ ది యాక్షన్ కంప్లీట్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ. ఒక పని పూర్తి అయినది కానిది ఇది ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి దీన్ని మనం టెన్స్గా పరిగణించలేకపోవచ్చు. ఎందుకు అని అంటే హీ గోస్ టు టెంపుల్. దాని అర్థం ఏంటి? టెంపుల్కి వెళుతున్నాడా, మధ్యలో ఉన్నాడా, పని అయిపోయిందా, బిగిన్ అయిందా అనేటువంటి అంశం ఇందులో క్లారిటీ అనేది లేదు. ఇట్ క్యాన్ సే ఓన్లీ కన్ఫర్మ్డ్ యాక్షన్స్. ఒక పని జరుగుతుంది అనుకున్న అంశాన్ని తెలియజేయడానికి మాత్రమే మనం ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది వాడటం అనేది జరుగుతుంది. ఐ రీడ్ బుక్స్. నేను పుస్తకాలు చదువుతాను. షీ రైట్స్ ఏ నావెల్. ఆమె నవల రాస్తూ ఉన్నది. అంటే ఒక పని చేస్తాము, కన్ఫర్మ్డ్ యాక్షన్స్. ఒక పని జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పనిని కూడా మనము ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. తర్వాత ఇందులో ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే వెన్ ద థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కమ్స్ యాజ్ ద సబ్జెక్ట్ వెర్బ్ షుడ్ బి యాడెడ్ విత్ ఈఎస్ఆర్ఎస్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కనుక సబ్జెక్ట్గా వచ్చినట్లయితే మనము వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ జోడించాలి. ఎలా సార్ అంటే ఫస్ట్ పర్సన్. అంటే ఫస్ట్ పర్సన్ ఎవరో తెలుసా మీకు? ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్, వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్, యు ఆర్ ద సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే ఆర్ ద థర్డ్ పర్సన్స్. నేను మొదటి వ్యక్తిని, మనము మొదటి వ్యక్తులం, మీరు రెండో వ్యక్తులు, అతడు, ఆమె, వారు, వీరు, అది, ఇది, అవి, ఇవి, ఇవన్నీ కూడా మూడో వ్యక్తులు అయితే అన్నమాట. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే హీ అంటే అతడు సింగులర్ నెంబరే కదా, షీ అంటే ఆమె సింగులర్ నెంబరే కదా, ఇట్ అంటే ఇది సింగులర్ నెంబరే కదా, దట్ అంటే అది సింగులర్ నెంబరే కదా, దిస్ అంటే ఇది సింగులర్ నెంబరే కదా. ఇలా ఏ సింగులర్ నెంబర్ వచ్చినప్పటికీ కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ జోడించడం అనేది జరుగుతుంది. షీ సింగ్స్ ఏ సాంగ్. ఆమె ఒక పాట పాడుతుంది. హీ రైట్స్ ఏ నావెల్. అతను ఒక నవల రాస్తాడు. ఇట్ బ్రింగ్స్ స్టిక్స్. అది కర్రలు పట్టుకొస్తుంది. అలా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ అంటే సింగులర్ నెంబర్ కనుక వచ్చినట్లయితే వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ జోడించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే ఐ రైట్ ఏ నావెల్. నేను ఒక నవల రాస్తాను. ఐ డోంట్ రైట్ ఏ నావెల్. నేను నవల రాయను. నెగిటివ్ సెంటెన్స్ అంటారు. ఐ రైట్ ఏ నావెల్ అనేది సింపుల్ సెంటెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. ఐ డోంట్ రైట్ ఏ నావెల్. నేను నవల రాయను. మరి ఎవరైనా ప్రశ్నిస్తారుగా మనల్ని, అవునా కదా? నువ్వు నవల రాస్తావా అని అంటే డూ యూ రైట్ ఏ నావెల్? డూ యూ రైట్ ఏ నావెల్? మీరు నవల రాస్తారా
అని చెప్పని అడుగుతాం. అవునా కాదా? అలాగే ఈ ఇలా మనం డబుల్-ఎస్ టైప్లో హూ రైట్ ఏ నావెల్, హూ రైట్స్ ఏ నావెల్ అని కూడా అడుగుతుంది. ఎందుకంటే హూ రైట్ ఏ నావెల్, ఐ రైట్ ఏ నావెల్. ఎవరు నవల రాస్తారంటే ఐ రైట్ ఏ నావెల్, నేను నవల రాస్తాను. వాట్ డూ యూ రైట్, నువ్వేం రాస్తావు? ఐ రైట్ ఏ నావెల్. ఓకే, వాట్ డూ యూ డూ, నువ్వేం చేస్తున్నావు? ఐ రైట్ ఏ నావెల్. అంటే పాజిటివ్, ఇంట్రాగేటివ్, పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. అలాగే దీనికి క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చెప్పుకోవచ్చు. ఐ రైట్ ఏ నావెల్, డోంట్ ఐ క్వశ్చన్ ట్యాగ్ అది. ఎందుకంటే సెంటెన్స్లో నాటుగా నోగాని లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాటుగా నోగాని చేర్చాలి. అలాగే సెంటెన్స్లో నాటుగా నోగాని ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాటుగా నోగాని ఉండదు. ఇది వైస్ వెర్సా. అందులో నాటుగా నోగాని ఉంటే ఇందులో నాటుగా నోగాని ఉండదు. అందులో లేకపోతే ఇందులో ఉంటుంది, ఇందులో లేకపోతే అందులో ఉంటుంది. వైస్ వెర్సా అంటారు దీనికి. అలాగే వీ బ్రేక్ ది వరల్డ్ రికార్డ్, మేము ప్రపంచ రికార్డ్ని బ్రద్దలు కొడతాము. వీ డోంట్ బ్రేక్ ద రికార్డ్, వీ డోంట్ బ్రేక్ ద వరల్డ్ రికార్డ్, మేము ప్రపంచ రికార్డ్ని బ్రద్దలు కొట్టాము. మరి డూ యూ బ్రేక్ ద వరల్డ్ రికార్డ్, ఏంటి మీరు ప్రపంచ రికార్డుని బ్రద్దలు కొడతారా? మీరు ప్రపంచ రికార్డును బ్రద్దలు కొడతారా? ఇట్లా డూ యూ బ్రేక్ ద వరల్డ్ రికార్డ్, మీరు ప్రపంచ రికార్డుని బ్రద్దలు కొడతారా అడగొచ్చు కదా. క్వశ్చన్ ఎదుటి వాళ్ళే కదా అడిగేది, అవునా కదా? సో అలాగే డూ యూ బ్రేక్ ద వరల్డ్ రికార్డ్ అడుగుతుంది. హూ బ్రేక్ ద వరల్డ్ రికార్డ్, హూ బ్రేక్ ద వరల్డ్ రికార్డ్, ఎవరు ప్రపంచ రికార్డుని బ్రద్దలు కొట్టేది? వాట్ డూ యూ బ్రేక్, ఏం బ్రద్దలు కొడతావయ్యా నువ్వు? వాట్ డూ యూ బ్రేక్, నువ్వేం బ్రద్దలు కొడతావయ్యా? ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. వాట్ డూ యూ డూ అని కూడా అనొచ్చు, నువ్వేం చేస్తావని చెప్పని కూడా అనొచ్చు. తర్వాత యూ మేక్ ఎవ్రీథింగ్ యాక్యురేట్, యూ మేక్ ఎవ్రీథింగ్ యాక్యురేట్, యూ డోంట్ మేక్ ఎవ్రీథింగ్ యాక్యురేట్. డూ యూ మేక్ ఎవ్రీథింగ్ యాక్యురేట్, డూ యూ మేక్ ఎవ్రీథింగ్ యాక్యురేట్, who make everything accurate, who make everything accurate, లేదా who do make everything accurate. What do you make accurate, how do you make everything, how do you make everything. సో ఈ విధంగా చెప్పచ్చు. అలాగే హీ రైడ్స్ ఏ హార్స్, హీ రైడ్స్ ఏ హార్స్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ నానా. హీ రైడ్స్ ఏ హార్స్, హీ డస్ నాట్ రైడ్ ఏ హార్స్, హీ డస్ నాట్ రైడ్ ఏ హార్స్. డస్ హీ రైడ్ ఏ హార్స్, హూ డస్ రైడ్ ఏ హార్స్, who rides a horse, who rides a horse. What does he do, what does he do. Which animal does he ride, which animal does he ride, which animal does he ride, like that. అంటే ఇలా క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే she performs very well, she performs very well, she does not perform very well. Does she perform very well, what does she do. Who performs very well, who does perform very well, who does perform very well. How does she perform, how does she perform. సో ఆ విధంగా షీ మీద క్వశ్చన్ ట్యాగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇట్ సర్చెస్ ఫర్ ఇట్స్ ప్రే, ఇట్ సర్చెస్
for its prey. It does not search for its prey. It does not search for its prey. Does it search for its prey? Does it search for its prey? Who searches for prey? Who searches for prey? Who does search for prey? For what purpose does it search? For what purpose does it search? సో ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనము దే ప్లే క్రికెట్ వెరీ వెల్. దే ప్లే క్రికెట్ వెరీ వెల్. దే డోంట్ ప్లే క్రికెట్ వెరీ వెల్. డూ దే ప్లే క్రికెట్ వెరీ వెల్? హూ డూ ప్లే క్రికెట్ వెరీ వెల్? Which game do they play very well? Which game do they play very well? Which game do they play very well? How do they play cricket? How do they play cricket? సో ఈ విధంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ ఇది వీడియో నాన్న. ఇది కేవలం సింపుల్ ప్రజెంట్ టెన్స్ సంబంధించినటువంటి వీడియో మాత్రమే. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.